హాయ్ హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింగారి చీరలు. ఇవాళ వచ్చేసి చీరలు కాదనమాట, నేను తనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, తను నాకు ఆన్సర్స్ చేస్తుంది అనమాట. ఓకే, చూద్దాం. ఇదిగో సెటప్ కూడా చేసుకొని వచ్చాము. అవును, మ్యాంగో జ్యూస్ ఫ్యాన్సీగా ఉండడానికి వీడియోలో కనిపించడానికి, బట్ అంత ఫ్యాన్సీగా ఏం లేదు. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, నీ వేలో నువ్వు ఆన్సర్స్ చెప్పు. నేను కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ రాసుకొని వచ్చినాను నేను అడగడానికి. ఓకే, నీ వేలో నువ్వు ఆన్సర్స్ చెప్పు. ఓకే, ఫస్ట్ వచ్చేసి పాడ్కాస్ట్ చేద్దామన్న ఐడియా నీదే కదా, వై పాడ్కాస్ట్? పాడ్కాస్ట్ చేద్దామన్నా, అవును, వై పాడ్కాస్ట్ అనేసా. మన వీడియోలు వ్యూస్ పోతున్నాయా? పోవట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ పోవట్లేదు. అవర్స్ వస్తుందా? ఏది అవ్వట్లేదు. సో ఏం చేయాలి మనము అని ఒక థాట్ వచ్చినప్పుడు, అట్లీస్ట్ ఏమైనా మన ఇంట్రడక్షన్ వీడియో అదొక అద్భుతం, సూపర్ వీడియో, అటర్ ఫ్లాప్ వీడియో. సో అందుకనేసి ఓకే, మేబీ అది రాంగ్ అయింది, రీచ్ అవ్వట్లేదేమో అనేసి ఓకే ఒకటి చేద్దాము. మేబీ ఇంట్రడక్షన్ లాగా కూడా ఉంటుంది, ప్లస్ వ్యూస్ కోసం కూడా. ఓకే, ఇప్పుడు మనం చేసే ఈ పాడ్కాస్ట్ కానీ ఒక పాడ్కాస్ట్ని జనాలు చూస్తారనుకుంటున్నావా నువ్వు? చూడాలనే కదా, అంటే పాపులర్ అయిన వాళ్ళు కదా పాడ్కాస్ట్లు చేసేది. పాపులర్ అవ్వాలని కదా చేస్తున్నాము. ఓకే, మనం పాపులర్ అవ్వలేదు, అవ్వడానికి చేస్తున్నాము. అది ఓకే, ఇది పాడ్కాస్ట్ రీజన్ వచ్చేసి వ్యూస్ కోసం. అవును, 100% ఇదే రీజన్. మనం ఎందుకంటే అస్సలు పోవట్లేదు, అందుకని సబ్స్క్రైబర్స్ అయితే మరీ ఘోరం, అసలు రావట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వై బిజినెస్? బిజినెస్ ఎందుకు అని అంటే, మనం ఇప్పుడు జాబ్ చేస్తున్నాము, తెలుసు, కానీ వాట్ ఇఫ్ జాబ్ అనేది లేకపోతే? ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు అనుకున్నాము, 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా, బట్ అప్పుడు మనకి ధైర్యం సరిపోలేదు ఇది పెట్టడానికి. ఆఫ్టర్ మై సెకండ్ డెలివరీ ఇప్పుడు లే ఆఫ్స్ ఎన్ని జరుగుతున్నాయి, మన దాకా వస్తే. సో ఆ భయం. నెక్స్ట్ జాబ్ వెతుక్కోవచ్చు కదా. నెక్స్ట్ జాబ్ వెతుక్కోవడానికి మనకంటే ప్రోలకు కూడా చాలా టైం పడుతుంది, మన నాలెడ్జ్ అమోఘం అందులోనూ. సో అందుకనేసి వాట్ ఇఫ్ జాబ్ లేకపోతే అన్న థాట్లో నేను సెకండ్ డెలివరీ అయిన తర్వాత ఒకరోజు నెల్లూరు వెళ్ళినప్పుడు మా అన్నయ్యని ఇట్లానే ట్రావెల్ చేస్తుంటే అడిగాను, జాబ్ లేకపోతే ఏం చేయాలన్నయ్యా అనేసి. సర్లే, ఇది కొంచెం తాగు. సరే తాగుతున్నాము. లేకపోతే ఏంటంటే ఏదో ఒకటి బిజినెస్ చేయొచ్చు కదా, అమ్మాయిలకి చీరలది బాగుంటుంది కదా అని అన్నారు. చీరలు అనేసి మనం అంతకుముందు ఉన్నా కూడా ఎక్కడో ఏంటో అని అంటే చీరల జాబ్ చేసుకునే వాళ్ళకి చీరలు ఎందుకు? చాలామంది పర్సెప్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో నువ్వు ఎందుకు చీరలది ఒక చిన్న బిజినెస్గా చూస్తున్నావు అని ఆ రోజు అన్నారు. అన్న వెంటనే చేతిలో జోబీలో పెట్టుకొని లేచి వెళ్ళిపోలేదు, కొంచెం ఆలోచించాను. నెక్స్ట్ నీకు కాల్ చేశాను, నీకు తెలుసు దాని తర్వాత ఏమైందో. ఓకే, వై ఓన్లీ శారీస్ అని ఎందుకు అని అంటే, మనకి చాలామంది మన ఫ్యామిలీలోనే మనం ఫంక్షన్స్ అప్పుడు డ్రెస్లు వేసుకుంటే కాంప్లిమెంట్స్ ఏం పెద్దగా వచ్చి ఉండవు. అట్లీస్ట్ చీర కట్టుకుంటే ఏంటంటే, ఈ చీర బాగా కట్టుకుంటావు అనేసి చాలామంది చీర బాగా కట్టుకుంటావు అన్న కాంప్లిమెంట్ అయితే చాలామంది ఇచ్చారు. అంటే ఎస్పెషలీ మా చిన్నత్తమ్మ ఒకసారి చెప్పున్నారు, చీర నువ్వు బాగా కట్టుకుంటావు కదా, చీరలు బిజినెస్ ఎందుకు పెట్టకూడదు అనేసి కూడా అన్నారనమాట. సో అందుకనే కాదు, మిగతాయి ఏమీ తెలీదు. నాలెడ్జ్ క్లాతింగ్ పైన కొంచెం ఉంది. సో బెటర్ మనం ఇదైతే కొంచెం బెటర్గా ఉంటుంది, మనకు తెలిసిన దాంట్లో స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అనే ఒక థాట్ తోటి చీరల బిజినెస్. ఓకే, 3 క్వశ్చన్స్ చాలు, వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. మనం ఏమంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగట్లేదు కాబట్టి, సో ఇంతటితో చాలు. నెక్స్ట్ తను నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది, నేను ఆన్సర్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.